నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం శివకుమార్ గారు రచించిన 'కొంగునున్న కొలువు' అనే ఒక మంచి కథను విందాం. ఆమె భర్త ఒక గొడవ వలన జైలుకి వెళ్ళాడు. ఆమెకి ఏ ఆధారం లేదు. అత్తని, ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించాలి? కడుపుకి ఇంత తిండి తినాలంటే ఎలా అని ఆలోచించి దిగులు పడి కూర్చుంటే వీలు కాదని ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. జైలు నుండి వచ్చిన ఆమె భర్త తన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. జరిగిన కథను వినండి. కటిక చీకటిలోంచి కాంతి పుంజంలోకి వచ్చినట్లయింది పరాశరానికి. తను బయటపడినట్లు నమ్మటానికి సమయం పట్టినట్లే కళ్ళు వెలుతురికి అలవాటు పడటానికి సమయం పట్టింది. ఇన్నాళ్ల తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చేసరికి ఒక్కసారి ఉక్కిరిబిక్కిరైనట్లయింది. నెమ్మదిగా నడుస్తూ అరగంట సేపటికి బస్టాండ్ చేరుకున్నాడు. నడుస్తున్నంతసేపు తల్లిని, భార్య, పిల్లల్ని తలుచుకుంటూనే నడిచాడు. చెవుల్లో జైలర్ మాటలు మళ్ళీ మళ్ళీ వినపడుతూనే ఉన్నాయి. నోట్లో చూస్తే నాలిక ఉన్నట్టు లేదు. ఒంట్లో చూస్తే పిడికెడు కండలేదు. నీకెందుకురా ఈ దొమ్మీలు కొట్లాటలు? ఇంటర్ దాకా చదివానంటున్నావు, ఉద్యోగం చేసేవాడినన్నావు. జైలుకెళ్ళి వచ్చావన్న పేరు పడితే నీకెవడిస్తాడిక ఉద్యోగం? ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా ఉండు. పెళ్ళాం బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో అదే ఆలోచించుకో. జైల్లో ఉన్న 6 నెలలు పరాశరం ప్రవర్తనని, నెమ్మదితనాన్ని గమనించి అతడి కథను ఆకలింపు చేసుకున్న జైలర్ చెప్పిన హితవు అది. బస్టాండ్లో కనుక్కుంటే తమ ఊరి బస్సు మరో 2 గంటల తర్వాత ఉందన్నారు. కాలక్షేపానికి అక్కడే ఉన్న షాపుల మధ్య తిరిగాడు. పిల్లలు గుర్తుకు వచ్చారు. పెళ్ళాం గుర్తుకు వచ్చింది. కళ్ళని సన్నని నీటి పొర కమ్మేసింది. జేబు తడిమి చూసుకున్నాడు. 12,000 చిల్లరుంది. జైల్లో ఉన్నన్నాళ్ళు చేసిన పనికి వాళ్ళిచ్చిన ప్రతిఫలం అది. ఈ పాటి ఉపాధి దొరకకనే కదా తను జగడంలో ఇరుక్కొని జైలు పాలైంది. పేలవంగా నవ్వుకున్నాడు. ఒక షాప్లోకి వెళ్ళి ముందుగా ఒక సుమారైన బ్యాగ్ కొన్నాడు. తన చేతిలో ఉన్న పాత సంచిలోని బట్టలు అందులో పడేసుకున్నాడు. మరో షాప్లోకి వెళ్ళి పిల్లలకి బిస్కెట్లు కొన్నాడు. బ్యాటరీతో నడిచే 2 బొమ్మలు కొన్నాడు. భార్యకి ఏం కొనాలో తోచలేదు. ఆమె వాడే సింగార్ కుంకుమ చిన్న డబ్బీ ఒకటి తీసుకున్నాడు. తల్లికి గాజులు తీసుకున్నాడు. క్యాంటీన్కి వెళ్ళి కడుపు నిండా భోజనం చేశాడు. అప్పటికి ప్లాట్ఫామ్ మీదకి బస్సు వచ్చి ఉంది. ఎక్కి కిటికీ దగ్గర దొరికిన సీట్లో కూర్చున్నాడు. 6 గంటల ప్రయాణం. చేరేసరికి చీకటి పడుతుంది అనుకున్నాడు. అక్కడ తను ఎదుర్కోవాల్సింది చీకటినేగా అనుకున్నాడు దిగులుగా. అయినా సరే వెళ్ళాలనే కోరిక తొందర పెడుతూనే ఉంది. 6 నెలలు గడిపాడు. 6 గంటలు గడపలేని అసహనం ఆవరించింది. కండక్టర్ వచ్చి టికెట్ కొట్టి వెళ్ళాడు. బస్సు బయలుదేరింది. వేసవి వెళ్ళిపోయినా ఎండలు వెళ్ళిపోలేదు. వేడి గాలి దంచి కొడుతుంది. పరాశరం మనసులోనూ వేడి నిట్టూర్పులే. వెనక్కి జారిగిల పడి కూర్చున్నాడు. బయటికి చూస్తూ చదువు అబ్బలేదు పరాశరానికి. అతి కష్టం మీద ఇంటర్ పూర్తి చేసేసరికి 20 ఏళ్ళు వచ్చాయి. అతని తండ్రి ఆలయమూర్తి, ఒక బట్టల కొట్లో సేల్స్మెన్. సేట్ని బ్రతిమిలాడి కొడుకుని అక్కడే అకౌంట్స్ రాయటానికి కుదిర్చాడు. 2 ఏళ్లు తిరగగానే తల్లిదండ్రులు లేని ఒక దూరపు బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశాడు. కాంతి నెమ్మదైన పిల్ల. పరాశరంకు తగిన జోడీనే. 4 ఏళ్లలో 2 పిల్లలు పుట్టుకు వచ్చారు. రోజులు సజావుగా సాగిపోతున్నాయనుకుంటే తండ్రికి పేరు తెలియని, తేలిక మందులకి లొంగని వ్యాధి ఏదో పట్టుకుంది. ఖరీదైన మందులు, ఖర్చుతో కూడిన డాక్టర్ల గురించి ఆలోచించే అవకాశము, వ్యవధి కూడా లేకుండా ఆలయమూర్తి జీవితం నుంచి సెలవు తీసుకున్నాడు. కొడుక్కి అదనపు డ్యూటీ వేస్తూ నెమ్మదిగా సాగుతున్న జీవన శకటం గతుకుల్లో పడింది. అది చాలనట్లు ఊరిలో కొత్తగా వెలిసిన హంగుల షాపింగ్ కాంప్లెక్స్లోని బ్రాండెడ్ క్లాత్ షాపుల దాడికి తట్టుకోలేక పరాశరం పనిచేస్తున్న బట్టల కొట్టు మూతపడిపోయింది. తండ్రి లేకపోవటంతో ఒక్క జీతంతో ఇంటి భారమంతా ఒక్కడే మోయలేక సతమతమవుతున్న పరాశరం ఇప్పుడు అదీ లేక రోడ్డున పడ్డాడు. దగ్గరున్న పట్నంలో ఒక గవర్నమెంటు ఫ్యాక్టరీ వస్తుందని 10,000 కడితే అక్కడ మంచి జీతానికి క్లర్కు, స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పై వర్గాల్లో పరపతి ఉన్న ఒక బ్రోకర్ పరాశరం వంటి యువకుల దగ్గర డబ్బు కట్టించుకున్నాడు. 3 నెలలు గడిచినా ఉద్యోగాల జాడ లేక నిలదీస్తే
ఫ్యాక్టరీ ప్లాన్ వాయిదా పడిందని, మరో 6 నెలలు పడుతుందని చెప్పాడు. అదంతా మోసమని తెలిసి డబ్బు వాపసిమ్మని నిలదీస్తే, మీరసలు నాకు డబ్బే ఇవ్వలేదు పొమ్మన్నాడు. అక్కడ జరిగిన గొడవలో కడుపు మంటతో ఉన్న పరాశరం ఆ బ్రోకర్ మీద చెయ్యి విసిరాడు. చిత్తుగా తన్నించటమే కాక దొమ్మీ కేసు పెట్టి పరాశరాన్ని జైలుకి పంపాడు ఆ బ్రోకర్. అసలే భర్త పోయి దిగులుతో మంచాన పడ్డ కరుణమ్మ కొడుకు పరిస్థితికి లబోదిబోమంది. కాంతి లబలబలాడింది. పిల్లలు గొల్లుమన్నారు. అన్నీ అరణ్యరోదన అయ్యాయి. సంసారాన్ని చీకట్లోకి నెట్టి తను పోలీస్ వ్యాన్ ఎక్కాడు పరాశరం. బస్సు ఆగింది. పావుగంట సేపు ఆగుతుందని అనౌన్స్ చేసి డ్రైవరు కండక్టరు దిగిపోయారు. టైం చూసుకున్నాడు పరాశరం. మధ్యాహ్నం 3 దాటింది. అతను కూడా బస్సు దిగి టీ తాగాడు. ఒక పకోడీ పొట్లం కొనుక్కొని తిరిగి వచ్చి సీట్లో కూర్చున్నాడు. తమ ఊరు 2 గంటల దగ్గరలోకి వచ్చేసింది అనుకున్నాడు. అంతదాకా ఎప్పుడెప్పుడు చేరతానా, ఎప్పుడెప్పుడు పెళ్ళాం పిల్లల్ని చూస్తానా అని ఆరాటపడుతున్న వాడల్లా ఊరు దగ్గర పడేసరికి భయంతో సతమతం కాసాగాడు. బతుకు భయం, రేపెలాగా అన్న భయం, వాళ్ళకి నిన్నటి దాకా ఎలా గడిచిందోనన్న భయం. ఈ 6 నెలలు ఏ కబురు లేదు. తండ్రి పోయినప్పటి నుంచి మంచాన్నే ఆశ్రయించిన తల్లి ఎలా ఉందో, గడప దాటి బయటికి అడుగుపెట్టే అలవాటు లేని కాంతి 2 పిల్లలతో అత్తతో ఏం తిప్పలు పడుతుందో. వెళ్ళగానే తను ఎదుర్కోవలసిన దృశ్యం కళ్ళకు కనపడుతుంటే పకోడీల సంగతి మర్చిపోయి కిటికీకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. ఆలోచనల అలసటికి నిద్ర పట్టేసింది. రోడ్డు మీద గతుకులకి, బస్సు కుదుపులకి మెలకువ వచ్చే వేళకి పొద్దు కొద్దిగా వాలుతోంది. బయటకు చూసిన పరాశరం బస్సు ఇసుక తిన్నెల గ్రామంలో నుంచి వెళ్తుండడం గమనించాడు. ఇసుక తిన్నెల తర్వాత వచ్చేది అతని ఊరే. సీట్లో నిటారుగా సర్దుకుని కూర్చోబోతూ కనపడ్డ ఓ షాపు గోడ మీది పోస్టర్ అతడికి షాక్ ఇచ్చింది. ఆ పోస్టర్ మీద ఉన్న బొమ్మ కాంతిలాగే అనిపించింది. ఆ బొమ్మ ప్రక్కన, బొమ్మ కింద ఏదో రాసి ఉంది. పరాశరం అది చదివే ప్రయత్నం చేశాడు. కానీ బస్సు వేగం పుంజుకోవటంతో సాధ్యపడలేదు. పరాశరం మనసు భయంతో, ఒళ్ళు చెమటతో తడిసి ముద్దలైపోయాయి. ఏమైంది? కాంతికి ఏమైంది? సంసారం సంభాళించలేక ఇల్లు విడిచి పారిపోయిందా? లేక ఎవరైనా ఎత్తుకుపోయారా? అదీ కాకపోతే ఏదైనా నేరంలో పట్టుబడగా పోలీసులు వేసిన పోస్టరా? అసలది కాంతి కాదు అనుకొని మనసుని సరిపెట్టుకునే వీలు లేకుండా ఊరు సమీపించేలోగా మరో 2-3 చోట్ల కూడా ఆ పోస్టర్ కనపడింది. రాతలు చదవలేకపోయినా బొమ్మ మాత్రం సందేహం లేకుండా గుర్తుపట్టాడు. గుండెలు దడదడ లాడుతుండగా బస్సు దిగాడు పరాశరం. 20 నిమిషాల నడక 2 రోజులు నడిచినట్లు అనిపించింది. అంతలోనే వెనక్కి తిరిగి పారిపోదామా అని అనిపించింది. ఏం చూడాల్సి వస్తుందో అని ఆపుకోలేని దుఃఖం వచ్చింది. ప్రాణం ఉగ్గపెట్టుకొని ఒక రకమైన తెగింపు తెచ్చుకొని అడుగులు వేశాడు. ఇంటి మలుపు తిరుగుతూనే ఆ కను చీకట్ల మధ్య కూడా స్పష్టంగా గమనించాడు. అతని ఇంటి ముందు జనం. ఎవరు వాళ్ళు? ఎందుకు గుమికూడారు? ఏమైంది? పరుగులాంటి నడకతో ఇల్లు సమీపించాడు. ఆ నిలబడ్డ వాళ్ళు గుంపుగా లేరు. 10-12 ఒక వరుసలో నిలబడి ఉన్నారు. అయోమయంగా వాళ్ళని తప్పుకొని తడకల గేటులో నుంచి లోపలికి అడుగుపెట్టాడు. ఎదురుగా ఎత్తు అరుగు మీద కూర్చొని పెద్ద గంగాళంలో నుంచి పాలు కొలుస్తుంది కరుణమ్మ. గబగబా వెళ్ళి తల్లి ముందు నిలబడ్డాడు. తలెత్తి చూసిన కరుణమ్మ విస్తుపోయింది. చేతిలోని చెంబు గంగాళంలోనే వదిలేసి, వచ్చావట్రా నాయనా అంటూ ఒక్కసారిగా లేచి అరుగు దిగి వచ్చి కొడుకు చేతులు పట్టుకుంది. ఆమె కళ్ళు పున్నమి సంద్రాలే పొంగాయి. క్షణంలో తెప్పరిల్లుకొని, కాంతి, నీ మొగుడొచ్చాడే అంటూ లోపలికి కేక పెట్టింది. 5 నిమిషాలు ఆగండి నాయనా అని లైన్లో వాళ్ళతో అనేసి కొడుకు చేయి పట్టుకొని లోపలికి తీసుకోపోయింది. అత్త కేక విని విషయం అర్థం అయ్యి కాక బయటకు రాబోతున్న కాంతి వాళ్ళకి గుమ్మంలో దాటుతుండగానే ఎదురైంది. ఒక్కసారి ఆమె మొహంలో కాంతి పుంజాలు విరిశాయి. వచ్చేసారా అంటూ సంభ్రమంగా ముందడుగేసింది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను పాలవాడిక పూర్తి చేసేసి వస్తాను.
భార్యాభర్తలకి ఏకాంతం కల్పిస్తూ కరుణమ్మ బయటికి వెళ్ళిపోయింది. అత్తగారు బయటికి వెళ్ళగానే భర్త గుండెల్లో ఒదిగిపోయింది కాంతి. 6 నెలల ఆర్తిని, ఎడబాటుని దూరం చేసుకోవాలి అన్నట్లుగా 5 నిమిషాల పాటు అలాగే మౌనంగా అనుభూతులు పంచుకుంటూ ఉండిపోయారు వాళ్ళు. ఇవాల్టికి 5వ రోజున వస్తారని లెక్క వేసుకుంటున్నాను, గోడ మీద క్యాలెండర్ చూపిస్తూ అంది కాంతి. ఒక్కొక్క రోజే కొట్టివేసుకుంటూ వస్తున్నాను. వాళ్ళకి లెక్కలేవో వేరే ఉన్నాయి. ఇక్కడ పోలీస్ రిమాండ్లో ఉన్న 2 రోజులు, తర్వాత ప్రయాణంలో ఉన్న రోజులు, ఇంకా 1 నెలలో ఉన్న 31వ రోజు, ఇలా 6 నెలలు మన లెక్క కన్నా ముందే నిన్నటితో అయిపోయాయి. ఈరోజు పొద్దున్నే జైలు నుంచి విడుదల చేశారు చెప్పాడు పరాశరం. జైలు మాట వినగానే మళ్ళీ దుఃఖం ముంచుకు వచ్చింది కాంతికి. దుఃఖపు తెర తీసేదాకా ఆమెను అలాగే కౌగిట్లో పొదివి పట్టుకున్నాడు పరాశరం. 5 నిమిషాలకి తేరుకున్నాక అడిగాడు పరాశరం, పిల్లలేరి? దొడ్లో ఉన్నారు పదండి. అతడి చేయి పట్టుకొని చిన్న పిల్లల ఉత్సాహంగా దొడ్లోకి తీసుకువెళ్ళింది కాంతి. తండ్రిని చూస్తూనే కొద్ది నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయారు పిల్లలు. ఆ వెంటనే వచ్చి చుట్టుకుపోయారు. ఇద్దరినీ కౌగిలించుకొని తాదాత్మ్యం చెందాడు పరాశరం. కాసేపటికి వాళ్ళ నుండి విడివడి వాళ్ళకి తను తెచ్చిన బొమ్మలిచ్చాక పెరడంతా పరికించి చూసిన పరాశరం ఆశ్చర్యపోయాడు. తమ పెరడు ఇది వరకు రాళ్లతో, పిచ్చి మొక్కలతో ఉండేది. ఇప్పుడు అంతా ఒక క్రమ పద్ధతిలో ఉంది. క్రమంగా పద్ధతిలో కట్టుబడిన మడులు, కూరగాయలు ఒకవైపు, ఆకుకూరలు మరొక వైపు. కనులకు ఇంపుగా ఎప్పటినుంచో ఉన్న 2 మామిడి చెట్లు, 2 నిమ్మ చెట్లు. వాటికి కంపెనీ దొరికినట్లు సంతోషపడిపోతూ ఈ మడులన్నింటికీ కాపలా అన్నట్టు నిలబడి ఉన్నాయి. ఇంతేకాక మరొక మూలన ఇది వరకు ఎన్నడూ లేని పశువుల కొట్టం. అక్కడ 4 గేదెలు పడుకుని ఉన్నాయి. ఏమిటిదంతా కాంతి? మన పెరడేనా ఇది? అంటుండగానే వచ్చింది కరుణమ్మ. ఏరా బాబు, ఎలాగైపోయావురా అంటూ అతడి పక్కనే చతికిల పడింది. నేను ఏమీ కాలేదమ్మా. మిమ్మల్ని నా చేతకానితనానికి బలి చేసి మీ కర్మానికి వదిలేసి వెళ్ళిపోయాననే 24 గంటలు బాధపడ్డాను. కొడుకు తలపై చేయి వేసి నిమిరింది కరుణమ్మ. రోజు మనది కాకపోతే తాడు పామై కరుస్తుందిరా, కానీ ఎప్పుడు అమావాస్య ఉండదుగా. ఈ రాత్రి చీకటైతే మర్నాటికల్లా పున్నమి వెలుగులు మొదలైపోతాయి. ఈ మార్పేమిటమ్మా? ఇంత చక్కగా ఎలా చేశారు మీరు? నేనేం చేయలేదురా. బుద్ధి, కృషి కూడా కోడలివే. నువ్వు వెళ్ళినప్పటి నుండి పిల్లపడ్డ తంటాలు ఇన్ని అన్నీ కావు. ఒక్క పూట కూడా ఎవరం పస్తు ఉండకూడదని పాటుపడింది. ఉన్న డబ్బుతో నెల్లాళ్ళు గడిచి ఉంటాయేమో. ఈ లోపల నాకు ఉపదేశమే చేసింది. పని తీరిపోయిన వాళ్ళు రిటైర్ అయి వెళ్ళిపోతారత్తా. వాళ్ళని తలుచుకుంటూనే మనమున్నన్నాళ్ళు మన పని చేసుకుపోతూ ఉండాలి. మనము ఒకనాడు రిటైర్ అవుతాం. మనం ఇప్పుడు డీలా పడితే అప్పటిదాకా మన పని ఎవరు చేస్తారు? మనం ఇలా బాధపడుతూ చెరో మూలన కూర్చుంటే పిల్లలు ఏమైపోతారు? ఆయన వచ్చేసరికి అందరం చిక్కి సగమైపోతే ఆయన సంతోషిస్తారా చెప్పండి? ఇలాంటి మాటలతో చిన్నదైన మంచాన పడ్డ నన్ను మనిషిగా నిలబెట్టుకుంది. గుదిబండగా మారనున్న నన్ను తెలివిగా తనకు తోడు చేసుకుంది. ఇద్దరం కలిసి ఈ 200 గజాల పెరడుని తవ్వామో, దున్నామో, ఓ దారికి తెచ్చుకున్నాం. నడుం విరుచుకొని పాటుపడ్డాం. కూరగాయలు, ఆకుకూరలు, గోంగూర అన్ని రకాలు తెచ్చి పాతింది. దాని హస్తవాసి మంచిది. అన్నీ బంగారంలా పైకి వచ్చాయి. బజారుకి వేస్తున్నాం. పొద్దున్నే బళ్ళవాళ్ళు వచ్చి తీసుకుపోతారు. సాయంత్రానికల్లా వచ్చి డబ్బు ఇచ్చేస్తారు. అలానే మా ఇద్దరి పుస్తుల తాళ్ళు, గాజులు అమ్మేసి 4 గేదెల్ని కొన్నాం. 10 మందికి పాలు పోస్తున్నాం. ఇబ్బంది పడకుండా రోజులు గడపటం వీలవుతుంది. వీళ్ళ మాటల్లోనే వచ్చింది కాంతి. నీళ్లు కాగాయి, మీరు స్నానానికి లేస్తారా? పగలంతా ప్రయాణమే సరిపోయింది. లేచాడు పరాశరం. స్నానం కాగానే పిల్లలతో సహా 5గురు కూర్చొని పండగ వాతావరణం అనుభవిస్తూ భోజనాలు చేశారు. అన్నీ చేస్తున్నాడు కానీ ఆ ఇల్లే వింతగా, అణువణువు కొత్తగా అనిపిస్తూ ఉంది అతడికి. బాగా అలసిపోయి ఉంటావు, ఇక పడుకోండి, రేపు మాట్లాడుకోవచ్చు మిగతావి నవ్వుతూ చెప్పింది కరుణమ్మ. తల్లి నవ్వు కొత్తగా, మనసు నింపేదిగా అనిపించింది పరాశరానికి.
పిల్లలు తండ్రిని వదలలేదు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత కరుణమ్మ వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళి తన దగ్గర పడుకోబెట్టుకుంది. నిద్రలేని రాత్రిని కొడుకు కోడలికి వదిలి తను పిల్లలతో పాటు కంటి నిండా నిద్రపోయింది. తన భయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ కళకళలాడుతూ కనిపించిన భార్యని చూసి దారిలో కనపడ్డ పోస్టర్ సంగతే మర్చిపోయాడు పరాశరం. ముందు రాత్రి చీకటిలో భార్య అందించిన విందుని మించిన మానసిక విందు అద్భుతంగా ఆవిష్కృతమైంది మరునాటి వెలుగులో పరాశరానికి. ఆ ఉషోదయ శోభలో కాఫీలు తాగుతుండగా వివరించింది కాంతి. ఆ రోజు మీరు అకస్మాత్తుగా వెళ్ళిపోతే వెలుగంతా మీతోనే వెళ్ళిపోయినట్లయింది. లోకమంతా చీకటిగా కనిపించింది. కానీ నాకు కుమిలిపోతూ కూర్చునే అవకాశం, దిగులు పడుతూ కూర్చునే వ్యవధి లేవని త్వరలోనే గ్రహించాను. మంచంలో దిగులుగా అత్తయ్య, చీకట్లో నక్షత్రాల్లా మిణుకు మిణుకుమంటూ పిల్లలు. 4 నోళ్లు నింపే బాధ్యత, వాళ్ళని నిలిపి ఉంచే భారం నాదేనని అర్థమైంది. అర్ధాంగం జైలుపాలైన అర్ధాంగిని నేనున్నాను కదా. అర్ధాంగిని అయినా సంపూర్ణ భాగంలా రెట్టింపు బాధ్యత తీసుకునే అవసరం ఇప్పుడు నా మీద పడింది అని అర్థం చేసుకున్నాను. 4 రోజుల్లో తేరుకొని నెమ్మదిగా మనసు కూడగట్టుకున్నాను. ఏమంత పెట్టుబడి అవసరం లేని పెరటి తోటని ప్రారంభించాను. అవి పెరిగి రాబడి తేవటానికి టైం పడుతుంది. ఈలోగా 4 గేదెలు కొని పాడి ప్రారంభించాను. ఆడకూతురు అన్న సానుభూతితో గేదెలని మచ్చిక చేసుకోవటంలో, పాలు తీయటంలో మన ఊరి గొల్లలే ముందుకు వచ్చి సహాయపడ్డారు. డైరీ పాలకన్నా చిక్కన, తాజా, చవక కావటంతో పాలకి కొనుగోలుదారులు బాగానే వచ్చారు. కొన్నాళ్లకి కూరగాయలు కాపుకు వచ్చాయి. వాటిని మన ఊళ్ళోనే కాక పక్క ఊళ్ళకి కూడా తీసుకువెళ్ళి అమ్ముతామని తోపుడు బళ్ళవాళ్ళు వచ్చారు. వాళ్ళకి సాయం మనకి సహాయం అవుతుంది. మామిడికాయలు, నిమ్మకాయలు కూడా అమ్ముదాము అనుకున్నాను. కానీ అంతకన్నా సీజన్ కాబట్టి ఊరగాయలు చేసి అమ్మితే లాభంగా ఉంటుంది అనిపించింది. అత్తయ్య నేను కలిసి ఆవకాయ, నిమ్మకాయ, గోంగూర పచ్చళ్ళు తయారు చేశాం. ఇల్లిల్లు తిరిగే శ్రమ తప్పింది. ఆ కాంప్లెక్స్ వాళ్ళ ప్రోద్బలం సాయంతో వ్యాపారం బ్రాండ్ రిజిస్టర్ కూడా చేయించానండి. లోపల నుంచి పోస్టర్ తెచ్చి చూపించింది కాంతి. దిమ్మెరిపోయాడు పరాశరం. కరుణాలయ బ్రాండెడ్ ప్రాడక్ట్స్ పోస్టర్ అది. ఒకవైపు ధీమాగా నవ్వుతూ ధీమంతురాలైన కాంతి. అత్తయ్య గారి పేరు, మామయ్య గారి పేరు కలిపి కరుణాలయ ఫుడ్స్ అని పెట్టాను చిరునవ్వుతో చెప్పింది కాంతి. ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయాడు పరాశరం. స్వశక్తితో బతకటం ఇంత తేలిక, చదువు లేదని, అబల అని ఈసరికి మానసికంగా, ఆర్థికంగా కృంగిపోయి తన ఆసరా కోసం ఎదురు వస్తుందని ఊహిస్తూ వచ్చాడు తను. భక్తితో మొక్కే దేవత స్థాయిలో దర్శనమిచ్చింది తన భార్య. కటిక చీకటిలోకి నడుస్తున్నాడు అనుకున్నాడు. కాంతి పుంజం ఎదురవుతుందని ఊహించలేకపోయాడు. ఆమెని అభినందించటానికి మాటలు వెతుక్కుంటూ కూర్చున్నాడు. ఈలోగా బయట నుంచి హారన్ వినిపించింది. 2 మెటీరియల్ వ్యాన్లు వచ్చి ఆగాయి. 2 కుర్రాళ్ళు అలవాటుగా లోపలికి వచ్చి కాంతి లెక్క రాసి చూపిస్తుంటే ఊరగాయలు, పచ్చళ్ళ సీసాలు, అప్పడాలు, వడియాలు, కందిపొడి, కారప్పొడి, సాంబార్ పొడి, చారు పొడి ప్యాకెట్లు లెక్కపెట్టి తీసుకుపోయి లోడ్ చేసుకుంటున్నారు. వీళ్ళే షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు. ఇక నుంచి ఈ బాధ్యత అంతా మీదే ప్రొప్రైటర్ గారు. నేను అత్తయ్య కేవలం తయారు చేసి ఇవ్వటం వరకే. వాళ్ళు వెళ్ళిపోగానే నవ్వుతూ అంటున్న కాంతిని ఆరాధనగా చూస్తూ అన్నాడు పరాశరం. ఇంతకు మించిన కొలువేది నాకు? ఏ భార్య అయినా మొత్తం భారం భర్త మీద వేయకుండా తనకు వీలైన విధంగా భర్త భారాన్ని పంచుకుంటే ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.